మనం అందరు మన హిందువులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి సంఘీభావంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? కోపం ఉంది, ఆవేదన ఉంది, వాళ్ళకి అలా జరుగుతుందనే బాధ ఉంది, కానీ ఏం చేయాలని తెలియట్లేదు. సో అలా తెలియకుండా ఏదో ఒక వేదిక మీద, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి ఏం చేద్దాము అని ఇంటరాక్షన్ చేద్దాము, ఇంటరాక్టివ్ సెషన్స్ లో పాల్గొని, లేకపోతే డైరెక్ట్ గా మనం ఇంకా నిరసన తెలిపి ఇంకొంతమంది హిందువులు ఉన్నారు, ఆ హిందువుల్లో మీరందరూ ఒకళ్ళు అనమాట. సో మీ అందరి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా తక్కువ మంది, ఇంత జరుగుతున్నా సరే వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ బయటకు దిగొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే 1971లో వార్ జరిగింది. బంగ్లాదేశ్ లో వెళ్ళి బంగ్లాదేశ్ మనం 15-20 రోజుల్లోనే మనం కొట్టి తీసుకొచ్చేసాం, పాకిస్తాన్ నుంచి సపరేట్ చేసాం, ఈ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ చేసాము. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అని ఒక భయం ఒకటి ఉంది అందరిలో. భయం కాదు, కోపం ఒకటి ఉంది, ఆవేదన ఉంది. మోదీ గారి ప్రభుత్వాన్ని హిందూ హృదయ సామ్రాట్ అని అంటున్నారు. సో అయినా ఏం ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక ఆవేదన, చెప్పలేని భయం ఉంది. ఆ చెప్పలేని కోపము, ఆవేదన, భయం ఎంతమందిలో ఉన్నాయని చెప్పగలుగుతారు? అందరికీ లేకపోతే లేదు మనం కూడా చేస్తున్నారు, మోదీ గారు గవర్నమెంట్ ఏదో చేస్తుందని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? మనం ఇక్కడ చూసుకోవాల్సింది ముఖ్యంగా ఇప్పుడు వార్ చేయాలా వద్దా, లేకపోతే మనం హిందూ సపరేట్ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్ తీసుకురావాలా వద్దా, ఇటువంటి నడుస్తుంది అన్నమాట. కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆర్మీ కానీ ఎవరైనా సరే ఫస్ట్ ప్రజల్లోంచి ఆ రెవల్యూషన్ మొదలైతే అప్పుడు వాళ్ళు వచ్చి చేస్తారు. 1971 ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ లో ఉండే వాళ్ళని మొహజీర్ చూసి వాళ్ళని అడగడదొక్కడంతో వాళ్ళ తిరుగుబాటు మొదలైంది. అప్పుడు మన వాళ్ళు వెళ్ళి చేశారు. కానీ ఇప్పుడుండే పరిస్థితి ఏంటంటే రాడికల్ ఇస్లామైజేషన్ అయింది అక్కడ. దాంతో ఏమవుతుందంటే అక్కడుండే న్యూట్రల్ గా ఉండే, మోడరేట్ గా ఉండే వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడకుండా కామ్గా అయిపోయారు. సో ఇంకోటి ఏంటంటే అసలు భారతదేశాన్ని ఎలాగైనా వారిలో లాగాలి అని ఒకటి నడుస్తుంది, అదొక ట్రాప్ అన్నమాట. సో ఎందుకు ట్రాప్ అంటే ఫస్ట్ మీరు అనుకుంటచ్చు, మీరు ఫస్ట్ చెప్పడమే మొదలుపెట్టిన ధనం మూలం ఇదం జగత్ అన్నారు, ఇప్పుడేమో వారి గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని. ఒక దేశ ఆర్థిక పురోగతిని దెబ్బ కొట్టాలంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఈ వార్ని అనేది సృష్టించేది ఇంకోటి అనమాట. సో మీరు చూస్తే రష్యా ప్రతి రోజుకి వాళ్ళకి $500 మిలియన్ ఖర్చు అవుతూ ఉంటుంది. సో అలాగే ఇజ్రాయెల్ ఈ వార్ కూడా నడుస్తుంది. అంటే మన ఆర్థికంగా మనం డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ స్పెండ్ చేయాల్సిన మనీ అంతా అటు సైడ్ వెళ్తుంది. నేను తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకి ఆర్గనైజర్ చెప్పారు మనకి మిక్స్డ్ క్రౌడ్ ఉంటారండి, సో 2 భాషల్లో మాట్లాడితే మంచిదని చెప్పారు. సో లేదు తెలుగులోనే అనర్గళంగా మాట్లాడమంటే దాంట్లో మాట్లాడతాను, కానీ మనకి తెలుగు నాన్ తెలుగు పీపుల్ కూడా ఉంటే కొంచెం మిక్స్డ్ చెప్తే బాగుంటుంది అని చెప్పారు. అయితే ఈ ట్రాప్ నుంచి ఎవరెవరు తప్పించుకున్నారు అంటే చైనా వాళ్ళు తప్పించుకున్నారు. ఫస్ట్ ఏంటంటే చైనా తైవాన్ కూడా పెడదామని చూశారు, అది ఇంకా అవ్వలేదు. భారత్ ని ఎలాగైనా లాగుదాం ఈ వార్లో, ఫస్ట్ యుక్రెయిన్ సైడ్ ఈ చైనాని పూర్తిగా చూపించి లాగుదామని ప్రయత్నం చేశారు, అక్కడ కూడా కాలేదు. అక్కడేంటి భారత్ చైనా అండర్స్టాండింగ్ వచ్చింది. సో అండర్స్టాండింగ్ లో వచ్చి ఏమవుతుందంటే వాళ్ళతో ఈ డీఎస్కలేషన్ ఇంకా వీళ్ళని భారత్ ఎలా లాగాలి అని వాళ్ళు ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎవరు లాగుతున్నారు. మన ఇప్పుడు చైనా నుంచి నడుస్తోంది డిసెంగేజ్, డీఎస్కలేట్, డీఇండక్షన్ అనే కార్యక్రమం నడుస్తోంది. ఎవరు లాగుదామని చూస్తున్నారు. సో వీటిలన్నిటికీ ఒకటే పదం, అది డీప్ స్టేట్. సో డీప్ స్టేట్ అనే పదం ప్రతి ఒక్కటి వాడుతున్నారు. లాస్ట్ మీరు ఒక 6 నెలల నుంచి చూస్తే మన భారతదేశంలో అందరూ వాడుతున్నారు. అలాగే యుఎస్ కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ గారు అందరూ వాడుతున్నారు. అసలు ఈ డీప్ స్టేట్ ఏంటి?
ఈ డీప్ స్టేట్ అంటే ఏం లేదండి, మూడు ఇండస్ట్రీ గ్రూప్స్ ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళు పార్టీలకి అతీతంగా వాళ్ళ వాళ్ళ యుఎస్ లో కాంగ్రెస్ మెన్ అంటారు, వాళ్ళని కొనేసి మొత్తాన్ని నడిపిస్తున్నారు అనమాట. సో ఎవరు వాళ్ళు, ఏ ఇండస్ట్రీ గ్రూప్స్ అని చూస్తే డిఫెన్స్, ఆయిల్ అండ్ నెక్స్ట్ డిఫెన్స్, ఆయిల్ అండ్ ఫార్మా అన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఏం నడుస్తుందంటే భారతదేశంలో ప్రత్యేకించి ఇప్పుడు డిఫెన్స్, మీకు ఒక నెంబర్ చూపిస్తాను. యాక్చువల్లీ జస్ట్ మనకి 2 days బ్యాక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే వచ్చిందండి ఈ ఆర్టికల్. డిఫెన్స్ కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో యుఎస్ లో వాటిలన్నిటి షేర్లు బాగా విపరీతంగా పెరిగిపోయాయి అనమాట. సో మీకు ఇక్కడ లాకెట్ మార్టిన్ ఉంది, సో 60 బిలియన్. సో మొత్తం డిఫెన్స్ కంపెనీస్ యుఎస్ లో ఉండే వాళ్ళ ఆదాయము 632 బిలియన్ వచ్చిందండి. సో దాంట్లో యుఎస్ లో ఉండే మొత్తం టాప్ 4 లాకెట్ మార్టిన్, ఆర్టీఎక్స్, ఇవన్నీ కూడా విపరీతంగా 90% రెవెన్యూ వచ్చింది. మొత్తం అక్రాస్ ద వరల్డ్ అందరు ఏంటి ఇలా అని చూస్తుంటే మనకేమో ఈ డిఫెన్స్ కంపెనీలు పెరుగుతున్నాయి. అందు గురించే వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటుందంటే ఎలాగైనా అసలు వారు అవసరం లేని చోట కూడా సృష్టిస్తారండి. సో అలా ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంతో వాళ్ళకి ఏంటి తలనొప్పి అంటే అసలు ఫస్ట్ భారతదేశంతో తలనొప్పి కాదండి, ఇది చైనాను అడ్డుకట్ట వేయడానికి సెయింట్ మార్టిన్ అని ఒక ప్లేస్ ఉంది, ఒక ఐలాండ్ బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉంటుంది. సో అది మనకు మ్యాప్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి బంగ్లాదేశ్ మ్యాప్ భారతదేశం లాగే ఉంటుంది. ఇక్కడ చివరిలో ఉంటుంది, లాస్ట్ లో ఇక్కడ ఉంటుంది టిప్ దగ్గర. మయన్మార్ కి బంగ్లాదేశ్ కి అన్నిటి మధ్యలో ఉంటుంది అనమాట. దాని మీద కంట్రోల్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ ఆవిడ హసీనా బేగం గారు కూడా చెప్పారు మేలో, వీళ్ళు ఇలా ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో నార్త్ ఈస్ట్ లో ప్రాంతాలు కొన్ని వీటి మీద తీసుకుని వచ్చి కంట్రోల్ చేసి డిఫెన్స్ పరంగా మొత్తం ఇక్కడ అలజడి సృష్టించడానికి, దాంతో చైనాని భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. అది అయిన తర్వాత ఫస్ట్ డిఫెన్స్ వాళ్ళు అది మనకి బే ఆఫ్ బెంగాల్లో కృష్ణా గోదావరి బేసిన్ ఉందండి, ఆయిల్ అండ్ గ్యాస్ మెయిన్ అక్కడే, దాని మీద కూడా కంట్రోల్ సాధించడానికి డీప్ స్టేట్ పథకం వేసింది. కోవిడ్ టైంలో మనకి వ్యాక్సిన్స్ ఏవైతే వచ్చాయో ఆ వ్యాక్సిన్స్ మోదీ గారు యాక్చువల్ అందరికీ వసుదేవ కుటుంబకం అని ఫ్రీగా ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం పన్నాగం పన్నారంటే ఫార్మా కంపెనీస్ ఎలాగైనా అంటే దేశాన్ని తాకట్టు పెట్టుకునే కండిషన్లు పెట్టుకుని తీసుకుందాం అనుకున్నారు, దాన్ని కూడా రాకుండా చేశారు మోదీ గారు అనమాట. సో అందు గురించి ఈ డీప్ స్టేట్ వాళ్ళకి భారతదేశం మీద ఎలాగైనా అలజడి సృష్టించాలి. ఒకటి మన నైబరింగ్ స్టేట్ దగ్గర చికాకు పుట్టించాలి, అలాగే అంతర్గతంగా కూడా వివిధ కారణాల చేత ఏదో ఒక కారణం చేత చికాకు పెట్టించాలన్నమాట. సో అవి వీళ్ళు చేస్తారు. సో వీళ్ళకి ఇక రాహుకి కేతువు తోడైనట్టు ఈ డ్రగ్స్ మాఫియా ఒకటి నడుస్తూ ఉంటుందండి. సో సోరోస్ అని వినే ఉంటారు. సో మొత్తం చెప్పేదేమో శ్రీరంగ నీతులు ఆయన, ఆయన చేసే పనులన్నీ ఏంటంటే డ్రగ్స్ వ్యాపారం నుంచి నడిపిస్తూ ఉంటాడు. ఆయనకి వ్యతిరేకంగా ఉంటే కంట్రీస్ ఏవైతే ఉంటుందో దాన్ని కూల్ చేయడము. మీరు చూస్తే మణిపూర్ లో ఎందుకు అంత నడిచింది అంటే మెయిన్ అక్కడ కొన్ని వేల ఎకరాల్లో ఈ గంజాయి ఇటువంటి డ్రగ్స్ పంపకాలు ఏవైతున్నాయో దాన్ని కట్ చేయడం మొదలెట్టారు. దాని నుంచి అస్సాము అటు పక్క అన్ని చూడండి ఈ మధ్య విపరీతంగా డ్రగ్స్ పట్టుబట్టే అంటారు. దానికి వ్యతిరేకంగా ఈ సోరోస్ పథకాల్లో కూడా ఇదొకటి అండి. సో ఇది వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో వచ్చేసరికి ఏమైందంటే ఈ డ్రగ్స్ ఇంకా ఇస్లామిక్ రాడికలైజేషన్, వీళ్ళకి ఈ డీప్ స్టేట్ వాళ్ళకి ఏంటంటే డబ్బు ముఖ్యం. సో ఎవరు ఎలా పోయినా సరే సంబంధం లేదు. సో అందు గురించి చెప్పింది ధనం మూలం ఇదం జగత్ అని. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇస్లామిక్ రాడికలైజేషన్ చేశాడు. ఇలాగే అన్ని దేశాల్లో కూడా చాలా దేశాల్లో ఇలాగే ఎలక్టెడ్ గవర్నమెంట్స్ కూలదొక్కడం, ఏదో ఒకటి సంపాదించుకోవడం. మనం ఇరాక్ చూసాము, లిబియా చూసాము, ఇంకా బోల్డ్ అనే దేశాలు ఇలాగే చేశారు. వీళ్ళకి ఏంటంటే రాక్షసులు ఉంటారు చూడండి, ఈ దుశ్చర్యలు చేయడమే కానీ నిర్మాణంగా ఏం చేసే పనులు ఏముండవు. కన్స్ట్రక్టివ్, వాళ్ళకి డిస్ట్రక్టివ్, దే ఆర్ నాట్ కన్స్ట్రక్టివ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నల్ థ్రెట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ నార్త్ ఈస్ట్ అన్రెస్ట్ చేశారు, సౌత్ నార్త్ డివైడ్. మనకి ఇక్కడ కక్కుర్తి వాళ్ళు పొలిటీషియన్లు ఉన్నారు,
70 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ నుంచి వాళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏకైక ఉద్దేశం మనకి ఎలాగైనా పవర్ రావాలి. అది ఇంకోటి ఓకిజం అని. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెబ్ సిరీస్లు వాటిలన్నింటిలో కూడా ఏంటంటే భారతదేశం గొప్పతనం ఏంటంటే మన ఫ్యామిలీ వ్యవస్థ దాని మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు. సరే అజిటేషన్స్ పేరు మీద ఏదో ఒకటి చేయడము, మనకి ఫార్మర్ ఎడ్యుకేషన్స్, లేకపోతే క్యాస్ట్ రిజర్వేషన్స్ అని, లేకపోతే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని వీటిలన్నిటి మీద కూడా నడుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవి మనకి ఈ డీప్ స్టేట్ లో వచ్చి వస్తున్న కుట్రలండి. సో దీనికి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. సో దీనికి ఇంకా మన పెద్దలు కూడా ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది ఏంటని చెప్తారు. మళ్ళీ మనకి ఇది ఇంటరాక్టివ్ సెషన్ అని చెప్పారు. సో మనం ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పడానికి అవకాశం వస్తుంది. దాని మీద ఇంకా విస్తృతంగా మనం డిస్కషన్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.